ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్రెడ్డీ మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీ స్టార్టింగ్ లో డాక్టర్ ఫ్రెడ్డీ గిన్వాల్ అని చూస్తాం. ఫ్రెడ్డీకి చాలా షై ఉంటుంది, అలాగే చాలా ఇన్నోసెంట్ పర్సన్ కూడా. ఫ్రెడ్డీ ఒక డెంటిస్ట్, అతనికి క్లినిక్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఫ్రెడ్డీని ఒక కేఫ్ లో కూర్చొని ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫ్రెడ్డీ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ లో జీవిత భాగస్వామి కోసం 5 ఏళ్ల పాటు సెర్చ్ చేస్తూ ఉంటాడు. కానీ తనకి సరిపోయే అమ్మాయి ఎవ్వరూ దొరకరు. అయితే ఫైనల్ గా ఒక అమ్మాయిని డేట్ కి పిలుస్తాడు. ఇప్పుడు కేఫ్ లో అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కొంచెం సేపు తర్వాత ఒక అందమైన అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే ఉత్సాహంలో మన ఫ్రెడ్డీ హ్యాండ్ తగిలి వాటర్ పడిపోతుంది. అయితే ఆ అమ్మాయి వచ్చి ఫ్రెడ్డీ ముందు కూర్చుంటుంది. ఫ్రెడ్డీకి ఏం మాట్లాడాలో తెలియక ఛాతీ వైపు చూస్తూ ఉంటాడు. ఫ్రెడ్డీ అలా చూడటం ఆ అమ్మాయికి నచ్చదు. వెంటనే ఆ అమ్మాయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. నిరుత్సాహానికి గురైన ఫ్రెడ్డీ తన ఇంటికి తిరిగి వచ్చి తన ఏకైక ఫ్రెండ్ అయిన హార్డీ అనే చిన్న తాబేలుతో ఏకాంతంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఫ్రెడ్డీ వాళ్ళ అత్త కాల్ చేసి మాట్లాడుతుంది. చిన్న వయసులోనే ఫ్రెడ్డీ తల్లిదండ్రులు చనిపోతారు. అప్పటి నుంచి తను ఒంటరిగా పెరుగుతాడు. నెక్స్ట్ డే ఫ్రెడ్డీకి ఒక అమ్మాయి కాల్ చేసి, నేను మీ నెంబర్ డేటింగ్ యాప్ నుంచి తీసుకున్నాను, మన ఇద్దరికి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్తుంది. అయితే వారు ఫ్రెడ్డీ యొక్క సాధారణ డేట్ స్పాట్ అయిన బ్లూ కేఫ్ లో కలవాలని ప్లాన్ చేస్తారు. ప్రేమలో కొత్త ప్రారంభం కోసం ఆశతో ఫ్రెడ్డీ ఒక సుందరమైన పుష్పగుచ్చంతో వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడికి ఎవ్వరూ రారు. కొంతమంది ఫేక్ చేసి ఉంటారు. యువకులు అమ్మాయిల నటించి మోసగించారని ఫ్రెడ్డీకి అప్పుడే తెలుస్తుంది. అందుకు ఫ్రెడ్డీ ఫీల్ అవుతూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఫ్రెడ్డీకి ఇష్టం లేకపోయినా తన అత్త పెర్సిస్ తో కలిసి ఒక ఈవెంట్ కి వెళ్తాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడమని ఫ్రెడ్డీకి వాళ్ళ అత్త చెప్తుంది. ఫ్రెడ్డీ కొంచెం టెన్షన్ పడుతూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. అయితే ఏం మాట్లాడాలో తెలియక అమ్మాయి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఫ్రెడ్డీ వైపు చూసి, ఎందుకు నా వైపు చూస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఫ్రెడ్డీ నేను చూడటం లేదు అని చెప్తాడు. అదే సమయంలో ఆమె భర్త వచ్చి తన వైఫ్ ని ఫ్లర్ట్ చేస్తున్నాడని అనుకొని ఫ్రెడ్డీని కొడతాడు. ఇంకేమనలేక అలా చూస్తూ ఉండిపోతాడు. అయితే నెక్స్ట్ డే పార్టీకి చెందిన అదే మహిళ ఫ్రెడ్డీ డెంటల్ క్లినిక్ కి వస్తుంది. ఆమె తన పేరు కైనాజ్ ఇరానీ అని పరిచయం చేసుకుంటుంది మరియు తన భర్త ప్రవర్తనకు చింతిస్తున్నట్లు చెప్తుంది. అతను తాగినప్పుడు చాలా పొసెసివ్ అవుతాడని ఆమె అతనికి చెబుతుంది. ఫ్రెడ్డీ ఆమె నోటిని రొటీన్ స్కాన్ చేసి తర్వాత టూత్ ఎక్స్ట్రాక్షన్ కి ఏర్పాటు చేస్తాడు. చెకప్ తర్వాత కైనాజ్ ఫ్రెడ్డీ తల్లి రూబీ ఫోటో చూసి ఆమె తనకు తెలుసని చెప్తుంది. అలా చెప్పడంతో కైనాజ్ పై ఫ్రెడ్డీకి ఉన్న ప్రేమ మరింత ఎక్కువ అవుతుంది మరియు అతను ఆమెతో ఒక కుటుంబాన్ని ఊహించుకుంటాడు. మరుసటి రోజు కైనాజ్ అనుకున్న ప్రకారం క్లినిక్ కి వెళ్తుంది. ఫ్రెడ్డీ సర్జరీకి రెడీ చేస్తాడు. ఆ సమయంలో ఫ్రెడ్డీ ఆమెకు బాగా దగ్గరవుతుంది. ఆమె మత్తులోకి వెళ్ళిన తర్వాత ఆమె పట్ల తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాడు. తర్వాత విజ్డమ్ టూత్ ని సక్సెస్ఫుల్లీ రిమూవ్ చేసి మరుసటి రోజు చెకప్ కోసం రమ్మని చెప్తాడు. ఆమెకు మందులు ఇచ్చే మందు ఫ్రెడ్డీ ఆమె అలర్జీల గురించి అడుగుతాడు. కైనాజ్ అతనికి డిష్ వాష్ లిక్విడ్ మరియు అనేక ఇతర లిక్విడ్ల పట్ల సున్నితంగా ఉంటుందని యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ తీసుకోవాలని చెప్తుంది. ఆమె వెళ్ళిన తర్వాత ఫ్రెడ్డీ ఆమె మెడికల్ హిస్టరీ పరిశీలించి ఆమె అడ్రస్ ను సేకరించి ఆపై ఆమె అపార్ట్మెంట్ వరకు ఆమెను ఫాలో అవుతాడు. ఇంటికి వెళుతుండగా కైనాజ్ భర్త రుస్తుం ఆమె బయట తిరుగుతోందని తిడుతూ ఆమెను దారుణంగా కొడతాడు. కారులో నుండి వారిని చూసిన ఫ్రెడ్డీకి కోపం వస్తుంది, కానీ ఆమెను రక్షించడానికి ఏమీ చేయలేడు. ఆ రాత్రి ఫ్రెడ్డీ తన తల్లిదండ్రుల మరణం గురించి కలలు కంటాడు. ఫ్రెడ్డీ చిన్న పిల్లవాడిలా ఉన్న సమయంలో తన తండ్రి తన తల్లి రూబీని హత్య చేశాడు. ఎందుకంటే రూబీకి ఎఫ్ఐఆర్ ఉంది అనే డౌట్తో హత్య చేస్తాడు. తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోతాడు. ఈ డ్రీమ్స్ ఫ్రెడ్డీకి వస్తూ ఉంటాయి. ఆ బాధాకరమైన సంఘటన ఫ్రెడ్డీని తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పటి నుంచి ఫ్రెడ్డీ భయపడుతూ ఉంటాడు. అయితే నెక్స్ట్ డే కైనాజ్ క్లినిక్ కి రాదు. ఫ్రెడ్డీ కొంచెం టెన్షన్ పడి ఆమెకు కాల్ చేసి కలుద్దామా అని అడుగుతాడు. తన భర్త రుస్తుంకు భయపడుతున్నప్పటికీ కైనాజ్ ఫ్రెడ్డీని ప్రైవేట్ గా కలుసుకొని తన ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంది. ఫ్రెడ్డీ ఆమెను ఓదార్చాడు మరియు స్ట్రాంగ్ గా ఉండు అని చెప్తాడు. అక్కడి నుంచి బాగా కలిసిపోతారు. రోజు కలుస్తూ ఉంటారు.
ఫ్రెడ్డీ తన స్టైల్ని అప్డేట్ చేసుకుంటాడు, స్టైల్గా మారుతాడు. ఒకరోజు రుస్తుం లేని సమయంలో ఫ్రెడ్డీ కైనాజ్ని డేట్కి పిలుస్తాడు. కైనాజ్ కూడా ఓకే చెప్తుంది. అక్కడి నుంచి ఇద్దరు మూవీకి వెళ్తారు. సినిమా సమయంలో ఫ్రెడ్డీ కైనాజ్ని కిస్ చేస్తాడు. ఆ తర్వాత కైనాజ్ ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఫ్రెడ్డీ కైనాజ్కి కాల్ చేస్తాడు, కానీ ఆమె నుంచి రెస్పాన్స్ రాదు. అలా చాలా సార్లు ట్రై చేస్తాడు, కానీ నో రెస్పాన్స్. ఫైనల్గా టెన్షన్తో ఫ్రెడ్డీ ఆమె హౌస్కి వెళ్తాడు. అక్కడ కైనాజ్ను తన భర్త మళ్ళీ కొట్టాడని ఫ్రెడ్డీకి అర్థమవుతుంది. తాను ఎప్పుడైనా ఇంటి నుంచి బయటకు వస్తే చంపేస్తానని రుస్తుం బెదిరించినట్లు కూడా ఆమె చెప్తుంది. ఆ సమయంలో కొంచెం ప్రేమగా మాట్లాడి మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. అయితే కైనాజ్ నాకు ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్తుంది. కానీ ఫ్రెడ్డీ అంటే ఇష్టం అన్నట్టు చిన్న హింట్ ఇస్తుంది. ఆ రాత్రి తర్వాత ఫ్రెడ్డీ తన అత్తతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా అని ఒక అమ్మాయి గురించి చెప్తాడు. ఆమెకు అప్పటికే పెళ్ళయిందనే విషయాన్ని కూడా చెప్తాడు. ఆ తర్వాత కలలో అతను కైనాజ్ వివాహం చేసుకొని సంతోషంగా జీవించాలని ఊహించుకుంటాడు. అయితే రుస్తుంని చంపాలి అనుకుంటాడు. అదే విషయం కైనాజ్కి చెప్తాడు. కైనాజ్ ముందు భయంతో వద్దు అని చెప్తుంది. తర్వాత ఒప్పుకుంటుంది. ఫ్రెడ్డీ ఒక వారం పాటు తనను సంప్రదించవద్దని ఆమెకు చెప్తాడు. తన తండ్రి తుపాకీని తీసుకొని రుస్తుంని కాల్చడానికి ప్లాన్ చేశాడు. కానీ తన మనసు మార్చుకొని తన కారుతో రుస్తుంని యాక్సిడెంట్ చేయాలి అనుకుంటాడు. అలానే ప్లాన్ చేసి రుస్తుంని యాక్సిడెంట్ చేస్తాడు. చనిపోయాడా లేదా అనే డౌట్తో కనీసం కనికారం లేకుండా రుస్తుంను 3 సార్లు కారుతో తొక్కేస్తాడు. రుస్తుం చనిపోయిన తర్వాత ఫ్రెడ్డీ తన కుటుంబానికి చెందిన గ్రామ ఫామ్ హౌస్కు వెళ్ళి అక్కడే కొన్ని రోజులు ఉంటాడు. నగరానికి తిరిగి వచ్చే ముందు అతను తన కారును సరిచేసుకొని కైనాజ్ అపార్ట్మెంట్కు చేరుకున్న ఫ్రెడ్డీ డోర్ బెల్ కొడతాడు. అయితే రేమండ్ అనే యువకుడు తలుపు తీస్తాడు. అప్పుడు ఫ్రెడ్డీ షాక్ అవుతాడు. అతని వైపు చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో కైనాజ్ అక్కడికి వస్తుంది. రేమండ్ ఎవరు అంటే కైనాజ్ రహస్యప్రియుడు అని చెప్తుంది. అయితే రుస్తుం చంపడం కోసం ఫ్రెడ్డీని యూజ్ చేసుకుంది కైనాజ్. రేమండ్ మరియు కైనాజ్ ప్లాన్ చేసి ఫ్రెడ్డీని యూజ్ చేసుకుంటారు. ఈ విషయం తెలిసి ఫ్రెడ్డీ గట్టిగా అడుగుతాడు. అప్పుడు రేమండ్ ఫ్రెడ్డీని కొడతాడు. కైనాజ్ ఫ్రెడ్డీ బాగా అవమానిస్తుంది. బాగా ఫీల్ అవుతూ ఫ్రెడ్డీ కన్నీళ్లతో ఇంటికి తిరిగి వస్తాడు. మరుసటి రోజు అతను కైనాజ్తో డేట్ కోసం కొన్న డ్రెస్లను ధ్వంసం చేస్తాడు. ఆమె రెస్టారెంట్లోకి వెళ్ళి ఫ్రెడ్డీ, కైనాజ్ మరియు రేమండ్లను చూస్తూ అనేక డ్రింక్స్ తాగుతూ వారికి చిరాకు తెప్పిస్తాడు. ఆ సమయంలో రేమండ్ ఫ్రెడ్డీ దగ్గరకు వచ్చి కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఫ్రెడ్డీ క్షమాపణ చెప్పమని వాళ్ళని అడుగుతాడు. అప్పుడు రేమండ్ ఫ్రెడ్డీని మళ్ళీ కొట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నీ గురించి పోలీసులకి చెప్తాను అని బెదిరిస్తాడు. ఇంకేం చేయలేక ఫ్రెడ్డీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఫ్రెడ్డీ ఒక ఖచ్చితమైన ప్లాన్ వేస్తాడు. అక్కడి నుంచి వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళు బయటకు వెళ్లే సమయం వరకు వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి డోర్కి ఒక ఎక్స్ట్రా కీ చేయిస్తాడు. తర్వాత లోపలికి వెళ్ళి అక్కడ ఫుడ్లో మత్తుమందు మిక్స్ చేస్తాడు. తర్వాత డిష్ వాష్ లిక్విడ్ని కైనాజ్ వాడే ఫేస్ వాష్లో మిక్స్ చేస్తాడు. మరియు అలర్జీకి ఉన్న టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళు వచ్చి ఆ ఫుడ్ తిని బాగా నిద్రపోతారు. ఆ సమయంలో ఫ్రెడ్డీ ఇంట్లోకి వచ్చి రేమండ్ ఫోన్ తీసుకొని తన ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తాడు. తర్వాత ఒక మిస్లీడింగ్ మెసేజ్ చేస్తాడు. మత్తులో ఉన్న రేమండ్ని బాగా కొడతాడు. తర్వాత కిందకి వచ్చి కార్ బ్రేక్ తీసేస్తాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి జరిగింది మొత్తం తన ఫ్రెండ్ తాబెల్లకు చెప్తాడు. కాసేపటి తర్వాత కైనాజ్ నిద్రలేచి అరుస్తుంది. ఆమెకు వచ్చిన అలర్జీ చూసి భయపడిపోతుంది. వెంటనే అలర్జీ టాబ్లెట్స్ కోసం చూస్తుంది, కానీ ఎక్కడా కనిపించవు. వెంటనే ఆమె మరియు రేమండ్ హాస్పిటల్కి వెళ్తారు. కానీ పాపం బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా వారి కారు క్రాష్ అవుతుంది. చిన్న గాయాలతో బయటపడతారు. అయితే కైనాజ్ ఏమనుకుంటుందంటే ఇది రేమండ్ వల్ల జరిగిందని రేమండ్ని తిడుతుంది. నెక్స్ట్ డే రెస్టారెంట్ ఇష్యూ గురించి గొడవ పడుతూ ఉంటారు. ఆ సమయంలో ఆన్లైన్లో పోస్ట్ చేయబడిన రేమండ్ మరియు కైనాజ్ ఇంటిమేట్ ఫొటోస్ కనిపిస్తుంది. వెంటనే కైనాజ్కి అర్థమవుతుంది ఇది మొత్తం చేస్తుంది ఫ్రెడ్డీ అని. వెంటనే వాళ్ళు ఫ్రెడ్డీ ఇంటికొచ్చి కనికరం లేకుండా బాగా కొడతారు. అయితే
ఫ్రెడ్డీ ముందే పోలీసులకు కాల్ చేసి ఉంటాడు. అయితే గొడవ జరుగుతున్న సమయంలో పోలీసులు వస్తారు. అప్పుడు కైనాష్ పోలీస్తో చెప్తుంది, నా హస్బెండ్ రుస్తుం చంపింది ఫ్రెడ్డీ అని. అయితే పోలీసులు ప్రూఫ్ అడుగుతారు. వెంటనే కైనాష్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది ప్రూఫ్స్ కోసం. కానీ ప్రూఫ్స్ ఏమీ ఉండవు. అప్పుడు పోలీసులు రేమండ్ మరియు కైనాష్ని బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు. వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి ఉన్న సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేస్తారు. తర్వాత ఫ్రెడ్డీని ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. నెక్స్ట్ డే ఫ్రెడ్డీ ఇంటికి వచ్చి చూసినప్పుడు ఇల్లు మొత్తం ధ్వంసం అయ్యుంటుంది. ఫ్లోర్ పైన ఒక బుల్లెట్ ఫ్రెడ్డీకి కనిపిస్తుంది. వెంటనే ఫ్రెడ్డీకి కోపం వచ్చి వాళ్ళకి ఫోన్ చేసి మీ ఇంట్లో పాములు పెట్టాను అని చెప్తాడు. కైనాష్ మరియు రైమండ్ చాలా భయపడుతూ ఇల్లు మొత్తం వెతుకుతారు. వాళ్ళు చాలా భయపడి అక్కడి నుంచి హోటల్లో స్టే చేస్తారు. తర్వాత ఫ్రెడ్డీకి కాల్ చేసి నీకు ఇష్టమైన మీ ఫ్రెండ్ని తీసుకొని వచ్చాను, దాని మాంసం చాలా బాగుంటుంది అని చెప్పి ఫ్రెడ్డీతో చెప్తారు. వెంటనే ఫ్రెడ్డీ అక్కడున్న సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తారు. అయితే అందులో రేమండ్ ఫ్రెడ్డీకి ఇష్టమైన తాబేలు తీసుకొని వెళ్ళిపోతున్న వీడియో కనిపిస్తుంది. ఫ్రెడ్డీ చాలా బాధపడుతూ చాలా ఎమోషనల్ అవుతాడు. వాళ్ళపైన ఎలా అయినా రివెంజ్ తీసుకోవాలి అనుకుంటాడు. నెక్స్ట్ డే తన తాబేలుకి ఇష్టమైన బిలాంగింగ్స్ అన్ని ఒక ప్లేస్లో పాతి పెడతాడు. తర్వాత ఫ్రెడ్డీ తన ఫామ్ హౌస్ని ఖాళీ చేసి రుస్తుం హత్య కేసులో ఒక తప్పుడు సాక్ష్యాన్ని క్రియేట్ చేస్తాడు. తర్వాత పోలీసులు కారు గురించి ఎంక్వైరీ చేయడం కోసం ఫ్రెడ్డీ దగ్గరికి వస్తారు. అప్పుడు ఫ్రెడ్డీ దీని వెనుకున్నది రైమండ్ నా కార్ తీసుకొని వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు, ఈ విషయం బయట చెప్తే నన్ను చంపేస్తా అన్నాడు అని ప్రూఫ్ చూపిస్తాడు. తర్వాత పోలీసులు వాళ్లకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తారు. నెక్స్ట్ సీన్లో ఫ్రెడ్డీ తన ఫామ్ హౌస్కి వెళ్తుండగా కైనాష్కి ఫోన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు మా పైన పెట్టిన కేసు వెనక్కి తీసుకోండి అని అడుగుతారు. దానికి ఫ్రెడ్డీ మీరు నాకు సారీ చెప్తే కేసు వెనక్కి తీసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు సరే కలుస్తామని చెప్తారు. తర్వాత ఫోన్ కట్ చేస్తారు. అయితే రైమండ్ మరియు కైనాష్ ఫ్రెడ్డీని చంపాలనుకుంటారు. తర్వాత వాళ్ళు ఫ్రెడ్డీ ఫామ్ హౌస్కి వస్తారు. ఫ్రెడ్డీ వాళ్ళకి డ్రింక్స్ ఆఫర్ చేస్తాడు. తర్వాత తన దగ్గరున్న గన్ని పక్కన టేబుల్ పైన పెడతాడు. అయితే కైనాష్ ఫ్రెడ్డీకి సారీ చెప్తూ అలా మాట్లాడుతూ ముందుకు వచ్చి గన్ తీసుకొని ఫ్రెడ్డీకి గురి పెడుతుంది. అయితే ఫ్రెడ్డీకి షూట్ చేస్తూ ఉండగా అందులో బుల్లెట్స్ ఉండవు. అయితే అది చూసి కైనాష్ షాక్ అవుతుంది. తర్వాత వాళ్ళు గొడవ పడతారు. ఆ గొడవలో ఫ్రెడ్డీ వాళ్ళకి షాక్ ఇచ్చి మైకం వచ్చేలా చేస్తాడు. తర్వాత సీన్లో ఫామ్ హౌస్లో ఉన్న క్లినిక్లో ఓపెన్ చేస్తే ఫ్రెడ్డీ వాళ్ళిద్దరిని క్లినిక్ చైర్కి కట్టేసి ఉంటాడు. అదే సమయంలో వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాకపోయేసరికి పోలీసులు వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెడ్డీ వాళ్ళకి మత్తు మందు ఇవ్వకుండానే కైనాష్ పళ్ళు పీకుతూ ఉండగా కైనాష్ ఇదంతా చేసింది రైమండ్ అని చెప్తుంది. అప్పుడు ఫ్రెడ్డీ ఏం చేస్తాడంటే తన మదర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి కైనాష్ని ప్లే చేయమంటాడు. కైనాష్ ప్లే చేయలేకపోతుంది, ఎందుకంటే తనకు రాదు కాబట్టి. అప్పుడు ఫ్రెడ్డీ ఫిక్స్ అవుతాడు, కైనాష్ కూడా నన్ను మోసం చేసింది, సో తను కూడా ఈ ప్లాన్లో భాగమే అని మళ్ళీ కైనాష్ని కొట్టేస్తాడు. తర్వాత రైమండ్కి సంబంధించిన ప్రతి పళ్ళు పీకేస్తాడు. తర్వాత బాడీని తీసుకెళ్లి తన బ్యాక్ యార్డ్లో ఉన్న గోతిలో వేసేస్తాడు. తర్వాత మళ్ళీ క్లినిక్లోకి తిరిగి వచ్చి ఇప్పుడు కైనాష్ని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చేసిన తర్వాత తన బాడీ కూడా తీసుకెళ్లి సేమ్ అదే గొంతులో పడేస్తాడు. తర్వాత తనకు నేను ఇంకా లవ్ చేస్తున్నాను అని చెప్పి తన పైన మట్టి పోస్తాడు. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.